కొత్త వాళ్ళు ఎవరో పిలిస్తే వచ్చినప్పుడు 7th క్లాస్ మధ్యలో వచ్చా. నేను అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివినోడిని, మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చేరాలంటే మధ్యలో చేర్చుకోరు కాబట్టి ప్రైవేట్గా రాశాను. అప్పుడు ట్యూటోరియల్ అనమాట, కాన్వెంట్ కమ్ ట్యూటోరియల్ అప్పుడు చూసా. మళ్ళీ నా 7th పూర్తి అయిపోగానే 8th క్లాస్ ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్లో చేరా. ప్రైవేట్ దాంట్లో ఉన్నాను కదా అని కాన్వెంట్లో నేను ఉండాల. ఎందుకని ప్రైవేట్ ఇదంటే గత్యంతరం లేనప్పుడు చదవడం అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది తప్పించి మెయిన్ అనేది గవర్నమెంటే. ఇవాళ అసలు అది వేస్ట్ ఇది బెస్ట్ అనేటటువంటి సిస్టమ్ ఎవరిది ఇచ్చారు? బాబు గారు. కార్పొరేట్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది కానీ కార్పొరేట్ వైద్యాన్ని కానీ ఆయన ఎంకరేజ్ చేసి ఆయన్ని నమ్మే వాళ్ళందరూ, ఆయన అభిమానించే వాళ్ళు, ఆయన అందరూ ప్రేమించే వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటి, అయ్యే లేకపోతే అసలు మనకి వాళ్ళ సరైన ఎడ్యుకేషన్ ఎక్కడ ఉండేది, సరైనటువంటి వైద్యం ఎక్కడ ఉండేది అంటారు. కానీ ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు తయారైనోడు ఎవడు? సాఫ్ట్వేర్లు. అమెరికా వాడికి కూలీలు దొరికాం మనం, విదేశాల వాళ్ళ కూలీలు దొరికారు ఈ వ్యవస్థలో, అంతే కదా. తక్కువ రేటుకి పని చేసి పెట్టే కూలీలు దొరికారు. సమాజానికి పనికొచ్చేవాడు ఎవడు దొరికాడు? అంతకుముందు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ వాటిట్లో చదివిన వాళ్ళందరూ అన్ని రంగాల్లో డాక్టర్ అయినా టీచర్ అయినా ఎవరైనా సరే సొసైటీ కమిటెడ్గా చేశారు. ఎందుకని మనం గవర్నమెంట్ మనకి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టింది అన్నటువంటి. ఈ చదివినోడు నేను లక్షలు పోసి చదివాను, ఆస్తులు మా అమ్మ నాన్నలు చేశారు, నేను అంతకంటే ఎక్కువ సంపాదించాలనుకుంటున్నాడు డాక్టర్. అట్లాగే నేను అంతకంటే ఎక్కువ సంపాదించాలనుకుంటున్నాడు కార్పొరేట్ కాలేజ్. ఒక 1 కోటి మంది, ఒక 10 లక్షల మంది అనుకుందాం కార్పొరేట్ విద్యార్థులు. 10 లక్షల మంది విద్యార్థులకి కలిపి వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు? ఒక్కొక్కరికి 1 లక్ష వేసుకుందాం, ఒక 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మనం ఎంతసేపటికి ఇది చెప్తున్నారు, బా అంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు ఇది అనేది. కానీ అంతమంది గవర్నమెంట్ సెక్టార్లో కోల్పోయామే. రెండవది వాళ్ళు ఎంత మిగిల్చుకున్నారు? 1000 కోట్లు మిగిల్చుకున్నారు కదా.